అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో రాష్ట్ర కాపునాడు ఉపాధ్యక్షులు జగతా శ్రీనివాస్ ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగ 78వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జీవీఆర్ నగర్ ఆర్చ్ వద్ద ఉన్న వంగవీటి మోహన్ రంగ విగ్రహానికి కాపు నాయకులు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు అందించారు. ఈ సందర్భంగా కాపునాడు నియోజకవర్గ అధ్యక్షుడిగా కొమ్మరెల నాగార్జున నియమిస్తున్నట్లు కాపునాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగతా శ్రీనివాస్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో తోట నాగేష్, దగ్గుపల్లి సాయి బాబా, జగతా శ్రీను, మజ్జూరు నారాయణరావు, యాళ్ల సన్నబాబు, నారపరెడ్డి పద్మ, దనశెట్టి మహేష్, దనశెట్టి తిరుమలేశ్వరరావు, రమాకుమారి, నల్లల రాజు, జగతా శ్రీనివాస్, గొల్లపల్లి నాగు, గొంతిన అనిల్, మద్దూరి సూర్యప్రకాష్, వీస మహేష్, జి కనకరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు తోట నగేష్, దగ్గుపల్లి సాయిబాబు మరియు జగతా శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. అలాగే జగతా ఫ్యామిలీస్ అందరికీ గుడివాడ కాపునాడు సంబంధించి నియోజకవర్గ స్థాయి కన్వీనర్ గా మన నాగార్జున సెలెక్ట్ చేసినందుకు ఈ జయంతి సందర్భంగా నియమించినందుకు మరొకసారి నాగార్జున గారికి కాపు సంఘం తరఫున ధన్యవాదాలు, అభినందనలు తెలుపుతున్నాం. వంగవీటి మోహన్ రంగ గారితో కలిసి ప్రయాణించే అవకాశం నేను రాజకీయంలోకి వచ్చినప్పుడు మొట్టమొదటిగా ప్రతిపాడులో ఆయన వస్తే ముద్రగడ పద్మనాభం